కానీ జరిగిన పరిణామాలు 10 సంవత్సరాల పరిపాలనలో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 55-60 మంది ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించలేదు. సింగరేణి కార్మికులు దానికి అతీతం కాదు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బందిని ఒక దొంగలుగా లేకపోతే ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో రెవెన్యూ శాఖ సిబ్బందే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది అన్నట్టుగా ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ సందర్భంగా కొంత చరిత్రను మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. భూమికి ఈ తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం. ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన భూ పోరాటాలన్నీ కూడా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే తిరిగినాయి. ఆనాడు జల్ జమీన్ జంగల్ నినాదంతో ఆదివాసీల కోసం అమరుడైన కొమరం భీముడు కొట్లాడింది ఈ భూమి కోసమే. ఆ తర్వాత చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వారు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను, రజాకర్లను దిగంతాలకు తరిమి కొట్టి ఈ భూమి కోసమే పోరాటాలు చేసిండ్రు. అందుకే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈనాడు చరిత్ర పుటలలో కథలుగా మన పెద్దలు మనకు చెబుతున్నారు. అదే కాదు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు మన భూమిని చెరబడుతున్నారనే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. మన భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న ప్రతి సందర్భంలో అది కొమరం భీముడు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, సమైక్య రాష్ట్రంలో జరిగిన పోరాటాలు కావచ్చు, భూమి చుట్టూతోనే ఈ తెలంగాణ ప్రాంతంలో భూ పోరాటాలు జరిగినాయి. ఇవే కాదు, భూమి కోసం జరిగిన పోరాటాలే కాదు, భూదాన ఉద్యమాలు కూడా. పోచంపల్లి అనే ఊరు భూదాన్ పోచంపల్లిగా ప్రపంచ చరిత్రలోనే ఒక గుర్తింపు సాధించిందంటే వెదిరే రామచంద్రారెడ్డి గారి లాంటి భూస్వాములు వందలాది ఎకరాలను భూములను పేదలకు పంచిపెట్టి భూదాన ఉద్యమానికి పునాదులేసింది కూడా ఈ తెలంగాణ ప్రాంతంలోనే. వీరే కాదు, ఆనాడు నక్సల్ బరి ఉద్యమంలో దున్నేవాడికే భూమి అని నక్సల్ నినదిస్తే పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఒప్పించి మెప్పించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములున్న భూస్వాములను, జామీందారులను, జాగీర్దారుల నుంచి ఆ భూములను తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూ పంపకాలు ఈ తెలంగాణ భూగడ్డ మీదనే జరిగినాయి. ఇదే కాదు, పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలు ఆదివాసీల కోసం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు పోడు భూముల పట్టాలను పంచివ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా అంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో భూమికి, ఇక్కడున్న పేదవాడికి, ఈ ప్రజలకున్న అవినాభావ సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం. ఈ తల్లికి బిడ్డకున్న సందర్భంలో ఎవరైనా భూతల్లిని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు వీరోచితంగా పోరాటాలు చేసి వీరులుగా నిలబడి విజయం సాధించారు. ఆనాటి కొమరం భీముడి నుంచి మొదలు పెడితే మన్నటి 2023 తెలంగాణ ఎన్నికల వరకు మీరు ఒకసారి చరిత్రను గమనించండి, ఒకసారి చరిత్రను పరిశీలించండి. ఈ చరిత్రలో భూమిని ఆక్రమించుకోవాలనుకున్న వాడిని, భూమిని చెరబట్టాలనుకున్న వాడిని ఈ ప్రాంత ప్రజలు దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఉన్నది. ప్రత్యేక